హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చింది పేటీఎం వాలెట్ నుంచి. ఇకపోతే మనం పేటీఎం వాలెట్ నుంచి అమెజాన్లో కానీ లేకుంటే ఎనీథింగ్ ఏదైనా సరే యాప్ కానీ వెబ్సైట్లో కానీ మనం ఈజీగా వాడుకునే పద్ధతిలో పేటీఎం ట్రాన్సిట్ కార్డ్ అనే ఒక ఆప్షన్ అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. ఇది ఎలా యాక్టివేట్ చేయాలి, ఏం చేయాలన్నది క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్గా మీరు ఏం చేస్తారంటే పేటీఎం యాప్ని అయితే అప్డేట్ అయితే చేసుకోండి. సో అప్డేట్ చేసిన తర్వాత సింపుల్గా పేటీఎం యాప్ని అయితే ఓపెన్ చేయండి. నేను యాక్చువల్గా పేటీఎం వాలెట్ ట్రాన్సిట్ కార్డ్ని అయితే నేను యాక్టివేట్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇప్పుడు నేను పేటీఎం వాలెట్లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాలెన్స్ అండ్ హిస్టరీ అని ఉంది చూసారా, దానిలోకి వెళ్ళండి. ఇక్కడ పేటీఎం బ్యాలెన్స్ అని ఉంటుంది, దానిలోకి వెళ్ళి ఇక్కడ యాడ్ మనీ టు వాలెట్ కొట్టండి. ఇక్కడ ఆప్షన్ అయితే కనిపిస్తుంది చాలామందికి. సో కొందరికి వేరేలా కనిపిస్తుంది. యాక్చువల్లీ కాన్సెప్ట్ ఏంటో క్లియర్గా చెప్తాను, వినండి. ఏం లేదండి, ఇది మన వాలెట్ని బేస్ చేసుకుని ఒక డెబిట్ కార్డ్ అనమాట, రూపీ కార్డ్, ఆన్లైన్ రూపీ కార్డు. ఈ కార్డ్ని యూజ్ చేసుకొని మీరు ఎనీ యాప్స్లో కానీ వెబ్సైట్లో కానీ ఈ కార్డ్ని యూజ్ చేసుకొని మీరు ఆన్లైన్ పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. డైలీ 1 lakh లిమిట్ అయితే వీళ్ళైతే ఇస్తున్నారు. బట్ మనకు మంత్లీ 1 lakh లిమిట్ మాత్రమే ఉంటుందో ఆన్లైన్ వాలెట్ది. మీకు అందరికీ తెలుసు, ఫుల్ కేవైసీ చేసిన వాళ్ళకి 1 lakh వరకు పేటీఎం వాలెట్లో అయితే మంత్లీ బ్యాలెన్స్ అయితే క్రెడిట్ అయితే చేసుకునే ఆపర్చునిటీ అయితే ఉంటుంది. బట్ కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏం చేశారంటే 1 lakh వరకు 1 dayలోనే మీరు ట్రాన్స్ఫర్ చేసుకునే ఆపర్చునిటీని అయితే ఈ రూపీ కార్డులో అయితే పెట్టడం అయితే జరిగింది. దీనికోసం సింపుల్గా యాక్టివేట్ నవ్ అని ఉంటుంది, సింపుల్గా దాన్ని క్లిక్ చేసుకోండి. దాని తర్వాత వీళ్ళు ఇంట్రడ్యూస్ అయితే చేశారు పే ఎనీవేర్ ఆన్లైన్ అంటుంది. అంటే ఈ కార్డ్ని యూజ్ చేసుకొని మీరు ఎనీ ఆన్లైన్ షాపింగ్ అయితే చేయొచ్చు అనమాట. సో మెట్రో కానీ బస్ పేమెంట్స్ కానీ ఏదైనా ఎనీథింగ్ ఎందులో అయినా సరే పేటీఎం వాలెట్ ఆప్షన్ లేకపోయినా కూడా అందులో మీరు ఈ కార్డ్ని యూజ్ చేసుకొని పేటీఎం వాలెట్ ద్వారా మీరైతే చెల్లించవచ్చు అనమాట మనీని అయితే. సో ఇకపోతే దీన్ని అప్లై చేయడానికి సింపుల్ యాక్టివేట్ అని కొట్టండి. పెద్ద టాస్క్లు ఏమి ఉండవు. యాక్టివేట్ చేసిన తర్వాత మీ పేటీఎం వాలెట్ ఏదైతే పేటీఎం బ్యాంక్ ఉంటుందో దాని పాస్కోడ్ అయితే ఎంటర్ చేయండి. దాని తర్వాత రీకన్ఫర్మేషన్ అడుగుతుంది, సింపుల్గా ప్రొసీడ్లోకి వెళ్ళండి. నేను నా ప్రొఫైల్ డీటెయిల్స్ అంటే మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, ఆక్యుపేషన్ అండ్ సబ్ ఆక్యుపేషన్ నేను సెల్ఫ్ ఎంప్లాయిడ్ కదా, వేరే డీటెయిల్స్ అయితే ఇచ్చుకున్నాను. యాన్యువల్ ఇన్కమ్ ఎంత వస్తుంది ఇవన్నీ అడుగుతుంది. అండ్ మా ఫాదర్ని మీ డీటెయిల్స్ అని అడుగుతుంది. అవన్నీ ఇచ్చి సింపుల్గా సబ్మిట్ డీటెయిల్స్ అయితే క్లిక్ చేద్దాం. అంతే, ఇక మన వాలెట్ కార్డ్ అయితే మనకి ఈజీగానే వచ్చేస్తుంది. సో ఈ కార్డ్ మనం ఏదైతే అప్లై చేస్తాం వితిన్ 5 minutesలో కార్డ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడైతే అపీర్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ చూపిస్తుంది. తర్వాత మనం ఈ కార్డ్ డీటెయిల్స్ యూజ్ చేసుకొని అమెజాన్లో కానీ ఎందులోనైనా సరే మనం యాడ్ మనీని అయితే చేసుకోవచ్చు. నేను అమెజాన్లో యాడ్ మనీ చేసి చూసాను, నిజంగా వీళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా అని చెప్పి. సో దానికంటే ముందుగా పేమెంట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ నాకు ఏదైతే పేటీఎం వాళ్ళ ట్రాన్సిట్ కార్డు ఉందో అది చూపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ పాస్బుక్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, మీకు కావాలనుకుంటే మీకు నియరెస్ట్ క్యాష్ డిపాజిట్స్ పాయింట్స్ ఉన్నాయి, కానీ మనకు అనవసరం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆన్లైన్ పేమెంట్స్ని అయితే యాక్టివేట్ అయితే చేస్తాను. దాని తర్వాత ఏంటంటే పేమెంట్ సెట్టింగ్స్లోకి వెళ్ళినా లేకుంటే బెనిఫిట్స్లోకి వెళ్ళినా ఒకవేళ మీకు ఈ కార్డే అవసరం లేదు అనుకుంటే సింపుల్గా ఈ కార్డుని అయితే బ్లాక్ చేసి ఇవ్వచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ కార్డుని బ్లాక్ చేస్తే వాలెట్ని బ్లాక్ చేసినట్టు కాదు. ఈ కార్డు వేరు, మీ వాలెట్ వేరు. మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ CVV అండ్ ఎక్స్పైరీ డేట్ మీరు చూడాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే చాలు మీ కార్డ్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు నా కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ అప్డేట్ అయిపోయాయని మెసేజ్ కూడా రావడం అయితే జరిగింది. ఇకపోతే సెట్ లిమిట్లోకి వెళ్తే మీకు ఇక్కడ 1 lakh వరకు మీకు డైలీ ఎంత లిమిట్ కావాలో అంత అయితే పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే 1 lakh లిమిట్ అయితే పెట్టాను. ఇకపోతే నా కార్డ్ అయితే నేను యూజ్ చేసుకోవడానికి అయితే రెడీగా అయితే ఉందన్నమాట. నేను ఆల్రెడీ దీన్ని యూజ్ చేసి అమెజాన్లో అయితే ఒక 10 రూపాయలు యాడ్ మనీ అయితే చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు 10 రూపాయలు యాడ్ మనీ చేశాను. యాడ్ మనీ చేసిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత నేను మీకు ఏదైనా సజెషన్ అయితే చేస్తున్నాను. ఇకపోతే ఈ కార్డు యూజ్ చేసి మనకేంటి బెనిఫిట్లు అంటారా, మన పేటీఎం వాలెట్ని ఇక ఆన్లైన్ ఎనీ షాపింగ్లో కానీ ఎనీ యాప్స్లో కానీ అంటే ఎనీ వెబ్సైట్ కానీ యాప్స్లో కానీ ఎందులోనైనా సరే ఇక పేటీఎం వాలెట్ బ్యాలెన్స్ని అయితే యూజ్ చేసుకున్న ఒక ఆపర్చునిటీ అయితే పేటీఎం వాళ్ళు అయితే మనకు కల్పించడం అయితే జరిగింది. మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో వద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.